ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ ని మరొకసారి డామినేట్ చేసింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీ కొట్టినప్పటికీ ఎస్ఎస్ టీమే పైసే సాధించింది. గత 6 మ్యాచ్ల్లో ఆర్ఆర్ టీం ఎస్ఎస్ ని ఓడించలేకపోయింది. అండ్ నిషాన్ కిషన్ ఆర్ అంటే చాలు రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. 2025 లో సెంచరీ, 2026 ఫస్ట్ మ్యాచ్ లో 90 రన్స్ అండ్ ఇప్పుడు 74 రన్స్ కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. ఈ సీజన్ లో ఎస్ఎస్ ని ఫస్ట్ టైం టాస్ విన్ అయింది అండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ టీం ఏకంగా 228 రన్స్ స్కోర్ చేసింది. వైభవ్ అయితే ప్రఫుల్ గేమ్ మీద రివెంజ్ తీసుకున్నాడు. ఇంతకు ముందు ఫస్ట్ బాల్ కి డక్అట్ అయితే ఇప్పుడు మాత్రం వరుసగా 4 సిక్స్ కొట్టాడు. దీంతో ఫస్ట్ ఓవర్ లోనే 25 రన్స్ వచ్చాయి. అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కూడా వైభవ్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. థర్డ్ ఓవర్ లోనే ఈషన్ మలింగ జైస్వాల్ ని అవుట్ చేశాడు. అండ్ పవర్ ప్లే లో జ్యూలెస్ స్ట్రగుల్ అయ్యాడు. కానీ వైభవ్ మాత్రం 15 balls 50 కొట్టాడు. ప్యాట్ కమిన్స్ వేసిన 8th ఓవర్ లో తప్ప ప్రతి ఓవర్ లో బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. జూరల్ కి వైభవ్ కి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దీని అయితే ఎన్కేఆర్ బ్రేక్ చేశాడు. కానీ ఇది కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది. సకీబ్ హుసేన్ బౌలింగ్ లో 6-4-6 కొట్టి వైభవ్ 37 balls సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇందులో 5 4లు అండ్ ఏకంగా 12 6లు ఉన్నాయి. అండ్ తన సెకండ్ ఏకంగా 278 గా ఉంది. కానీ నెక్స్ట్ బాల్ కే అవుట్ అయ్యాడు. తర్వాత ఆర్ఆర్ స్కోరింగ్ రేట్ తగ్గింది. 240, 250 దాకా కొత్త అనుకుంటే ఇంకా తొక్కే కొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఎస్ఎస్ కి అసలు మంచి షాట్ రాలేదు. ఫస్ట్ బాల్ హెడ్ క్యాచ్ ని జూరల్ డ్రాప్ చేశాడు. తర్వాత 6 కొట్టాడు అండ్ ఆ నెక్స్ట్ బాల్ కి మళ్ళీ జూరల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అభిషేక్ ఇషన్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇషన్ అయితే ఫస్ట్ బాల్ 6 స్టార్ట్ చేశాడు. అండ్ థర్డ్ ఓవర్ లో జాఫ్ రాచే బౌలింగ్ లో 3 4లు కొట్టాడు. అండ్ అభిషేక్ కిషన్ అయితే బౌలర్స్ తోనే డీల్ చేశారు. అండ్ వీళ్ళకి లక్ కూడా కలిసిందని చెప్పాలి. ఎందుకంటే జడేజా అండ్ హెట్మేర్ కూడా క్యాచ్ వదిలేశారు. రియాన్ పరాగ్ ఎంతమంది బౌలర్స్ ని ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. తను ఏకంగా ఈ మ్యాచ్ లో 8 balls ని ట్రై చేశాడు. అభిషేక్ 50 కొట్టాక అవుట్ అయ్యాడు. తన 15 balls 57 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 196 గా ఉంది. ఇషాన్ కిషన్ అయితే 31 balls 74 రన్స్ కొట్టేశాడు. ఇందులో 11 4లు అండ్ 3 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ ఏకంగా 238 గా ఉంది. అండ్ లాస్ట్ టైం తీసుకోమారెడ్డి 18 balls 36 రన్స్ కొట్టడంతో ఎస్ఎస్ టీం ఈజీగా మ్యాచ్ లో విన్ అయింది. మరి ఈ మ్యాచ్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పండి, పర్లేదు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పాలి కానీ గంట కుమార్ వర్మ యూట్యూబ్ ప్రతి యూజర్ కి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు.